హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏసీఎస్ స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు మన వీడియో మనం డైలీ యూజ్ చేసే ఇంగ్లీష్ సెంటెన్సెస్ అండి. మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే, దిస్ ఈజ్ నాట్ ఈజీ. దిస్ ఈజ్ అంటే ఇది అనమాట. నాట్ ఈజీ అంటే సులభం కాదు. THIS దిస్ ఈజ్, IS ఈజ్, NOT నాట్, EASY ఈజీ. దిస్ ఈజ్ నాట్ ఈజీ. ఇది సులభం కాదు. ఇది సులభం కాదు. ఓకేనా? దిస్ ఈజ్ ఫస్ట్ సెంటెన్స్. అండ్ సెకండ్ వన్, ఐ లెఫ్ట్ దిస్ ఫర్ యూ. చూడండి ఒకసారి. ఐ లెఫ్ట్ దిస్ ఫర్ యూ అంటే ఐ అంటే నేను కదా, లెఫ్ట్ అంటే వదులుకోవడం అనమాట. దిస్ ఈజ్ ఫర్ యూ అంటే నీ కోసం దీన్ని. ఓకే, ఐ లెఫ్ట్ దిస్ ఫర్ యూ. నేను నీ కోసం దీన్ని వదిలేశాను. ఓకేనా? ఐ లెఫ్ట్ దిస్ ఫర్ యూ. ఓకే, నెక్స్ట్, దిస్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్. THIS దిస్, IS ఈజ్, JUST జస్ట్, TH ద బిగినింగ్, BEGINING బిగినింగ్. ఇది కేవలం మొదటిదే. దిస్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్. ఇది కేవలం మొదటిదే. ఓకే, ఇది కేవలం మొదటిదే. మొదటి ఏంటంటే ద బిగినింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్, ఐ విల్ స్టాండ్ బై యువర్ సైడ్. ఐ విల్ స్టాండ్ బై యువర్ సైడ్. WILL విల్, STAND స్టాండ్, BY బై, యువర్, యువర్, SID సైడ్. నేను నీ పక్కన నిలబడతాను. ఐ విల్ స్టాండ్ బై యువర్ సెల్ఫ్. నేను నీ పక్కన నిలబడతాను. ఓకే, ఐ లెఫ్ట్ దిస్ ఫర్ యూ. LEFT లెఫ్ట్, THIS దిస్, FOR ఫర్, YOU ఫర్ యూ. ఐ లెఫ్ట్ దిస్ ఫర్ యూ నో చెప్పాను కదా, నేను నీ కోసం దీన్ని వదిలేసాను అని మీనింగ్ అండి. ఓకే, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మనం చాలా అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది డైలీ అయితే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.